ఈరోజు మనం ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఒక ప్రదేశంలో ఉన్నాము. దీనినైతే తెప్పదొన అంటారు. ఇది వచ్చి కలకడ మండలం కోన అనే గ్రామంకి దగ్గరగా ఉంటది. పూర్వకాలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి 7 కొండల మీద తిరుమలలో వెలసక ముందు కొన్ని కొండల్ని పరీక్షించి చూశాడంట. ఆయనని ఏ కొండ భరించగలదో అక్కడ కొలువుదీరుదామని. అలా చాలా కొండల మీద ఆయన పాదాన్ని మోపి పరీక్షించాడు. అలా పరీక్షించిన కొండల్లో ఇప్పుడు మనం చూడబోతున్న కొండ కూడా ఒకటి. ఇక్కడ ఆ వెంకటేశ్వర స్వామి పాదాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. చాలా పెద్దగా ఉంటది. ముందు ఇది అలాగే బండ మీద ఉండేది. ఇప్పుడు దాన్ని వాళ్ళు కొంచెం డెవలప్ చేస్తూ ఒక చిన్న గుడిలాగా, ఒక రూమ్‌లాగా కట్టి ఆ పాదంకి మొత్తం సిమెంట్ పూత పూసినారు. దీంతో పాటు ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇక్కడున్న శివలింగం కొన్ని వేల సంవత్సరాల నాటిదంట. ఎప్పటినుంచో అక్కడ వెలిసి ఉంది. తర్వాత రాను రాను ప్రజలు దాన్ని గుర్తించి పూజలు చేయడం స్టార్ట్ చేసినారు. ఇంకా ఏమైందంటే ఇక్కడ అక్క దేవతలు కూడా ఉంటారు. అక్క దేవతలు అంటే 7 మంది అమ్మవార్లు ఉంటారు. వాళ్ళు అక్కదేవతలు ఎక్కడున్నా వాళ్ళ స్నానానికి ఒక కొలను ఉంటది. దాన్నే దొన అంటారు. దానివల్లనే ఈ ప్లేస్‌కి తెప్పదొన అనే పేరొచ్చింది. అండ్ ఇంకొకటి ముఖ్యమైన విశేషం ఏంటంటే ఇక్కడున్న అమ్మవారు స్వయంగా వెలిసిన అమ్మవారంట. తర్వాత ప్రజలు గుర్తించి అమ్మవారికి పూజలు చేయడం స్టార్ట్ చేసినారు. ఇలా ఇన్ని గొప్ప విశేషాలున్న గుడి మాకు చాలా దగ్గరలో ఉన్నా మాకు తెలియడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఆ దేవుడు మాకు ఆయన దర్శన భాగ్యాన్ని ఇన్నాళ్ళకి కల్పించాడేమో. ఇంకా ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ అందరి దేవుళ్ళని మనం ఒకే దగ్గర దర్శనం చేసుకోవచ్చు. నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఆ శ్రీకృష్ణుడు, కాలభైరవ స్వామి, ఇంకా వినాయకుడు, నవగ్రహాలు ఒక్కటేంటి చాలా అన్ని గుళ్ళు, అన్ని దేవుళ్ళని మనం ఇక్కడే చూసేసుకోవచ్చు. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. చుట్టూరు కొండలు, పొలాల మధ్యలో ఈ ప్లేస్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ప్రతిరోజు ఓపెన్‌లో ఉండదనమాట. సోమవారం, శుక్రవారం మాత్రం ఇక్కడ పూజలు జరుగుతాయి. శివరాత్రి రోజైతే స్పెషల్లీ కొన్ని ప్రత్యేక పూజలు, భజనలు జరుగుతూ ఉంటాయి. మీకెవరైనా ఈ చుట్టుపక్కల ప్రదేశంలో ఉంటే ఒకసారి ఈ ప్లేస్‌ని విజిట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ చాలా బావుంటది.